టీడీపీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించడం ఇది ఏమాత్రం భావ్యం కాదు. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు ప్రధాన కారణం యువతకు సంబంధించి 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది ఒకటి. రెండవది, ఉద్యోగాలు వచ్చినంత వరకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామనేది రెండవది. మూడవది, మెగా డిఎస్సి నిర్వహిస్తాము, టీచర్ పోస్టులు అన్నీ భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువత నమ్మారు, టీడీపీ కూటమి పార్టీలకు ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించడం జరిగింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇంతవరకు 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండవది, నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎప్పటి నుండి ఇస్తారేమో కూడా చెప్పలేదు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. నెలకు 3,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు. ఆ విధంగా 20 లక్షల మందికి 7,200 కోట్ల రూపాయలు నెలకు సంవత్సరానికి నిరుద్యోగ భృతి కింద ఇవ్వాలి. కానీ మన బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదు నిరుద్యోగ భృతి కింద. ఇక మూడవ అంశం డిఎస్సి. మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే, అంటే 2024 జూన్ 12వ తారీఖునే ఆ ఫైల్ మీద తొలి సంతకం చేయడం జరిగింది. అందరూ చాలా సంతోషపడ్డారు. 16,347 పోస్టుల భర్తీకి గాను మెగా డిఎస్సి నిర్వహిస్తాం అని తొలి సంతకం చేసి డిసెంబర్ లోపల మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈవెన్ టెట్ కూడా పూర్తి అయిపోయింది. టెట్ ఫలితాలు వచ్చి ఉడక 3 నెలలైంది. ఇంతవరకు అతీగతి లేదు. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్, మీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియలో భాగంగా దాని ఆ ప్రక్రియను ప్రారంభించాలి. రెండవది, నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు ఈ జనవరి మాసానికి నిన్న కనీసం ప్రారంభించి వచ్చే ఫిబ్రవరి 1వ తారీఖు నుండి అయినా సరే దాన్ని అమలు చేయాలి. మూడవది, మెగా డిఎస్సి వీలైనంత త్వరలో దాన్ని షెడ్యూల్ ఇచ్చేసి దాని ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.